సునీత గారు నా గురించి బాగా చెప్పాలి అంతేనా? అదే కొంచెం గట్టిగా చెప్తే డీటెయిల్స్ అన్ని. మా ఇద్దరి గురించి మీకు తెలీదు, అది నా మాట కాదందు. మేము ఇంతప్పటి నుంచి ఫ్రెండ్స్ తెలుసా? 2 minutes లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. అన్నయ్య ఇది మాగడ్ నుంచి వచ్చిన ఎవరైనా ఫోన్ తీయండి. తర్వాత ఇదేమో బ్యాంకులో కట్టిన 5 లక్షల రూపాయలు. హలో, హాయ్ లవ్. హే హాయ్ సునీ. అంకుల్కి ఎలా ఉంది? బాగున్నారు, నిన్నే డిశ్చార్జ్ అయ్యారు. లవ్, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఏంటే? చెప్పు. నిన్న నేను రవి గారిని కలిశాను. యాక్చువల్లీ నేను చెప్పినంత నెగటివ్. చింతకాయలు రవా? వాడినందుకు కలిసావు? అది కాదు లవ్, మనం అనుకున్నట్టు కాదు. ఆయన చాలా మంచోడు. వాడు నీకు మంచోడు అయి ఉండొచ్చేమో కానీ నా దృష్టిలో వాడు అసలు మనిషే కాదు. వాడిలాంటి వెధవని నేను ఇప్పటిదాకా చూడలేదు. చూడమ్మా, మా అమ్మాయి జీవితాన్ని నిలబెట్టవున్న కారణంతో నీకు విషయం చెప్తున్నాను. అప్పుడు నువ్వు ఏం చూసి ఆ అబ్బాయి చెడ్డవాడిని చెప్పావు, ఇప్పుడు ఏం చూసి మంచివాడిని చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు. వాడంటో మేము ఇక్కడ చూసింది చాలు. ఇదే విషయం నువ్వు మాట్లాడనుకుంటే ఇంకెప్పుడు ఫోన్ చేయొద్దు. ఏమన్నారు? నిజం చెప్పినా నమ్మలేదా? అదే అయితే వాళ్ళ నాన్న 2 చేతులు నరికి మా నాన్న కాళ్ళ మీద పడిపోతే నా పేరు చింతకాయలు రవి కాదు. ఎందుకు ఆవేశపడతారు? లవ్ ఓకే ఉంది కదా. ఓకే అందా? అమ్మయ్యా, మా శేషు హ్యాపీ. మరి ఫేస్ ఏంటి అలా పెట్టారు? తను ఓకే అంది, కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కన్విన్స్ చేయడానికి కొంచెం టైం అడిగింది. టైం కావాలా? ఎంత టైం కావాలంట? ఎంతంటే 1 month. 1 month వరకు మీరే మాట్లాడకండి, అన్నీ సెట్ అవుతాయి. ఫోన్లేండి, 1 month కదా, కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. నాకు కూడా టైం కావాలండి. మీకెందుకు? మీరు నా పెళ్లి చెడగొట్టారు, ఇప్పుడు సెట్ చేశారు. నేను మీ పెళ్లి చెడగొట్టాను, మరి సెట్ చేయాలి కదా. అందుకే 1 month టైం కావాలి. బట్ ఆన్ 1 condition. ఏంటండి? మీరు అండీలు గిండిలు మానేయండి. కన్ఫర్మా? పక్కా. నాకు అదే ఇష్టమే. ఈ బొంగులో మర్యాదలు, తొక్కలో ఫార్మాలిటీస్. రారా పోరా వసే గిసి అంటే ఎంత ఫ్రీగా ఉంటాం మనం. అంతే, రావే. ఇంకా ఇక్కడున్నావేంటే? నీ డీటెయిల్స్ నెట్లో వేయాలి, వాళ్ళు రావాలి, చూడాలి, నచ్చకపోతే మళ్ళీ ఇంకోటి చూడాలి, మళ్ళీ నేను ఉండాలి, నువ్వు రావాలి. ఇది మామూలు పని కాదమ్మా, చాలా రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను కదా, మరి ఫ్రెండ్స్ కదా మరి. సరే అమ్మా, అంతా నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. ఇంకా 30 రోజులు ఆ లావణ్ణి నీ కోడలుగా తీసుకొస్తాను. ఓకే? నా బాబే, నా బాబే, నా కోసం నువ్వు ఏమైనా చేస్తావని తెలుసయ్యా. అప్పటి వరకు ఈ విషయం ఎవరికి చెప్పదు, సరేనా? అస్సలు నోరు తెరవనుగా. హాయ్. వీటి వాలకం చూస్తుంటే బానే ఉన్నాడే. వాలకం బానే ఉంది, గొంతే ఎక్స్క్యూజ్ మీ, ఇది నా బర్త్ సర్టిఫికేట్, నా ఏజ్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్, నా హెల్త్ ప్రూఫ్, కాండక్ట్ సర్టిఫికేట్, నా క్యారెక్టర్ ప్రూఫ్, నా శాలరీ సర్టిఫికేట్, నా శాలరీ ప్రూఫ్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? మనుషులు మోసం చేయొచ్చేమో కానీ పేపర్స్ మోసం చేయవు. అందుకే నేను పేపర్ వర్క్ నమ్ముతాను. ఈ రోజు నుంచి మీరు నమ్మండి. కాగితాలదే ఉందండి, చింపితే చిరిగిపోతాయి. మనుషులు నమ్మండి. మా సునీత ఎంత బాగా వంట చేస్తుందో తెలుసా? తిన్నోళ్ళు ఎవరైనా సర్టిఫికేట్ ఇచ్చారా? పేపర్ వర్క్. తింటే మీకే తెలుస్తుంది. నేను తిని తెలుసుకోను, తెలుసుకున్నాకే తింటాను. ఫస్ట్ మా అమ్మ తినాలి, తర్వాత మా నాన్న తినాలి, పక్కింటి వాళ్ళు తినాలి, నా ఫ్రెండ్స్ తినాలి, ఆ తర్వాతే నేను. హలో హలో, ఏంటా మూమెంట్? దూరం దూరం ఏంటా లింక్? అరే వీణ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్షిప్ సర్టిఫికేట్ ఉందా? పేపర్ వర్క్. డూ యువర్ పేపర్ వర్క్ అండ్ కమ్ మ్యాన్. పేపర్ వర్క్ సర్టిఫికేట్. మీరు సునీతని బాగా చూసుకుంటారని నమ్మకం లేదండి. నో, నేను సర్టిఫికేట్స్ ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటాను అంతకంటే కేర్ఫుల్ గా చూసుకుంటాను సునీతని. సర్టిఫికేట్ ఉందా? అంతకుముందు ఎవరిని ఉంచుకున్నావా? ఉంచుకుందేమన్నా సర్టిఫికేట్ ఇచ్చిందా? లేదా? పేపర్ వర్క్ అమ్మా, పేపర్ వర్క్ చేసుకురండి. నెట్లో పెట్టుకుని ఊపుకుంటూ వచ్చేస్తారు. బయలుదేరు. మళ్ళీ కనిపిస్తే డెత్ సర్టిఫికేట్ నా కొడగా ఊపుకుంటూ వచ్చేస్తారు. ఫస్ట్ డే ఫెయిల్. వీడి కాకపోతే ఇంకోడు లిస్ట్ లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, నువ్వేం వరీ కాకు. వీడు నా ఫ్రెండ్ అజయ్, సునీతరా. హలో. హాయ్, నైస్ టు మీట్ యూ. ఫెడెక్స్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్, మంచి జాబ్, వెల్ సెటిల్డ్. Oh my god! Hi! I can't believe it! What is You look so surprise? gorgeous! నువ్వేంటి ఇక్కడ? ఇది నా restaurant. This is my restaurant, babes. తను నా ఫ్రెండ్. This is Ravi and this is Ajay. Hi. Oh, hi. I'm Poo. Pooa. Oh, don't be silly. Huh? It's Pooja. But my Oh. friends call me Poo. Okay. Oh, I'm sorry. మీరు ఏదో మీటింగ్ లో ఉన్నట్టున్నారు. You carry on. Bye. Okay, bye. సారీ అండి, షీఈ్ మై ఓల్డ్ ఫ్రెండ్. సో ఇటు ఏదైనా మాట్లాడరా.
నిన్న బ్యాట్మ్యాన్ ఫిలిం రిలీజ్ అయింది, మీరేం చూసారా? లేదండి, నేను పెద్దగా సినిమాలు చూడను. ఓ, ద లాస్ట్ ఫిల్మ్ ఐ వాచ్డ్ వాజ్ చెక్ దే. కానీ బ్యాట్మ్యాన్ ఈజ్ మై ఫేవరెట్. Batman! I మళ్ళీ love వచ్చిందా? Batman! Oh my god! Batman is my favorite too! And the Joker, he's awesome! యూ వోంట్ బిలీవ్ దిస్, నా దగ్గర బ్యాట్మ్యాన్ అండర్వేర్ కూడా ఉందండి. Silly. అండర్వేర్ కదా నాన్న, లైఫ్ లో అండర్స్టాండింగ్ ముఖ్యం కదండి. Oh, I'm sorry. మీరు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు. You carry on. Bye. బాయ్. John! సునీత, మనుషుల్ని అర్థం చేసుకుంటే వీడిది చాలా మంచి మనసు. నువ్వేం మాట్లాడినా చాలా ఓపిగ్గా వింటాడు. You know what? నేను మాత్రం వినేవాళ్ళు ఉంటే ఎంత సేపైనా మాట్లాడతాను తెలుసా? అర్థం అవుతుంది. రవి చాలా కామెడీ తెలుసా? బట్ లైఫ్ ఇస్ నాట్ అ జోక్ హా. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తా అండి. వీడు దేన్ని సీరియస్ గా తీసుకోడు. అయినా మన జీవితాలు మన చేతిలో ఉంటాయండి, అంతా బాబా దయ. బాబా, ఐ లవ్ బాబా. ఆ? హీస్ మై ఫేవరెట్ దేవుడు. హీస్ జస్ట్ సో అమేజింగ్. నేను కూడా బాబాని బాగా నమ్ముతాను. ఓ మై గాడ్, మాటల్లో పడి ఐ టోటలీ ఫర్గాట్. ఈ రోజు థర్స్డే, ఇట్స్ ఆర్తి టైం. ఓకే సూ, ఐమ్ లీవింగ్. బై బై బై, సీ యు. బై బై. నేను కూడా వస్తాను. బై ఓకే, కమ్ ఆన్ లెట్స్ లీవ్. బై బై బై. నీ నేటివ్ ప్లేస్ ఏంటి? పున్ను రా. నీ కోసం తీసుకొచ్చినాడు, నా దేసుకుపోయింది. పూ అంటే పూ. నా ఫ్రెండ్ అజయ్ పెళ్లి చేసుకున్నారు తెలుసా? ఆ బ్యాడ్ న్యూస్ నాకు ఇప్పుడే తెలిసింది. భక్తుల్లా వెళ్ళి భార్యాభర్తలా తిరిగి వచ్చారు. అంతా బాబా దయ. అవును, మనం ఎలాగో వాళ్ళ పెళ్లి చూడలేకపోయాం. అట్లీస్ట్ రిసెప్షన్ కన్నా వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పేసి వచ్చేద్దాం. ఓకే, మీరు రండి, లోపలికి వెళ్ళి నా పేరు చెప్పండి. శేషమాంబ తాలూకానండి, స్పెషల్ దర్శనాలు. నువ్వు వెళ్ళదే. అలాగే వదినా. నా పేరు చెప్పండి. బావా, అక్కయ్య చూసావు ఎంత సంతోషంగా ఉందో. అది సంతోషించాల్సిన విషయం కాదు, అది హుషారుగా ఉంటే ఏమవుతుందో అని టెన్షన్ రా నాకు. బావా, నీది మామూలు నోరు కాదు. ఏమైంది? అటు చూడు. అమ్మో, వీళ్ళు వస్తున్నారేంటి ఇప్పుడు? దాన్ని ఎటైనా తీసుకెళ్ళిపోరా. పదండి పదండి, మీరు వెళ్ళండి. చేయి దాటిపోయింది బావ, ఏంటి? మనమే పారిపోదాం. చేసా పారిపోవటం ఏంటి? రా. బావా, ఆ సైకిల్ చూసావా, బ్లాక్ లో టికెట్లు అమ్ముకునే దానిలాగా. చూస్తూనే ఉన్నాను లేదా, మధ్యలో నీ రన్నింగ్ కామెంట్ ఒకటి. అసలు టెన్షన్తో వస్తుంటాను. మనిషికి వచ్చినంత కోపం వచ్చిందండి బావా. అక్కాయ్, ఏంటి బావంతా చెప్పాడు. ఏమని? నువ్వేం బాధపడకు, ఒక నెలేగా తొందరగా వెళ్ళిపోతుంది. నువ్వు ఆ పని మీదే ఉండు. అదిగో మీ వాళ్ళు వస్తున్నారు. అటు తిరుగు అటు తిరుగు, మీ వాళ్ళు. ఆవిడతో మాట్లాడి. అమ్మా, నేనేం మాట్లాడలేదమ్మా, ఆవిడే సైకిల్ చేసి పిలిచింది. ఎదుతో మాట్లాడుతోంది. అదే నాతో మాట్లాడి. వెళ్ళు వెళ్ళు. సర్లే పదండి, ఈ సంగతి అన్నయ్య తెలిస్తే అంతే. అమ్మ, నేను చూసి కన్ను పడుతుంది. వాళ్ళ ఫ్యామిలీ అదో టైపు. పద పద. నీకేమైనా మతిపోయిందా? దాంతో ఆ సైకిల్ ఏంటి, మాటలేంటి? కాబోయే కోటలు పట్టుకుని అది ఇది అంటారేంటి? కళ్ళు పోతాయి. నేను మళ్ళీ వెళ్ళి అప్పన్న స్వామి దర్శనం చేసుకోవాలి. అప్పన్న స్వామి జరగండి. కాబోయే కోడలా? ఒరే ఆంజనేయులు, ఆ, నీకేమైనా అర్థమైందా? నాకు బాగా అర్థమైంది బావా. ఏమిటి? చెడిపోయింది సంబంధం కాదు, అక్కయ్య మైండు అని. కాదు, చెడిపోయింది నా మైండ్. ఇంకా చెడవలసింది నా మైండ్ ఒకటే. సాయి మందు మనో టెన్షన్. సునీతికి ఏంట్రా ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వట్లేదు. అందరూ నీ లావణిలాగా లక్కీ లవర్స్ ఉంటారు కదా. లావణ్య గుర్తొచ్చిందిరా, ఇవాళ తన పుట్టినరోజు. నాది కదరా లావణ్యదిరా. నీ చెప్పాం కదా, నువ్వు లావణి చెప్పి. కష్టమ్మా, నెల రోజుల వరకు తను డిస్టర్బ్ చేయొద్దని కండిషన్ పెట్టింది. ఇంకా 3 రోజులు ఉంది. నా బొబ్బిల్ రాజు, ఇక్కడ కండిషన్ ముఖ్యం కాదు, అకేషన్ ముఖ్యం. అంతే అంటారా? లేసేవాడికి 3 రోజులు ఏంటి? నువ్వు అక్కర్లేదు, నేనే ఫోన్ చేస్తానులే. చింతకాయలే. హలో, నేనే. ఎవరు? నేను రవి, న్యూయార్క్ నుంచి. గుర్తుపట్టలేదా? ఓహో, గ్యాప్ వచ్చింది కదా. నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? ఈరోజు నీ బర్త్డే విష్ చేద్దామని. నెల రోజులు పూర్తి అవడానికి ఇంకా టైం ఉందనుకో. నెల రోజులా? దేనికి? అదే మన పెళ్ళికి ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి కొంచెం టైం కావాలని సునీత చెప్పావు కదా. ఓహో, నీకు అలా చెప్పిందా? అందుకేనా నాకు అన్నిసార్లు ఫోన్ చేసింది. ఈ విషయం అయితే మళ్ళీ జీవితంలో ఫోన్ చేయొద్దని చెప్పాను తనకి. కాల్ చేసే ముందు కన్ఫర్మ్ చేసుకో. పిచ్చి పిచ్చి వేషాలేమో.
నేనే కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఐ హ్యావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. జాబ్ ఇన్ అపెక్స్ సాఫ్ట్వేర్. నాను ఫ్రెండ్స్, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి అన్నీ చూసుకుంటారు. అబద్ధం ఎందుకు చెప్పావు? లావణ్యతో మాట్లాడావా? అవును, లావణ్ 4 రోజులు టైం అడిగిందని అబద్ధం ఎందుకు చెప్పావు? మీ అమ్మ సంతోషం కోసం నువ్వెందుకు అబద్ధం చెప్పావు? నీ సంతోషం కోసం నేను. ఆడుకోండి, అందరు నాతో ఆడుకోండి. ఇదే, ఈ ఆవేశం కోసమే అబద్ధం చెప్పాల్సి వచ్చింది. కొంచెం టైం తీసుకొని లావణ్యని కన్విన్స్ చేద్దాం అనుకున్నాను. అక్కర్లేదు, నువ్వు ఎవరిని కన్విన్స్ చేయనక్కర్లేదు. వాళ్ళకి నేను అక్కర్లేనప్పుడు వాళ్ళు నాకు అక్కర్లేదు. మా అమ్మకి నిజం చెప్పి కాళ్ళు పట్టుకుంటానులే. ఈలోగా నీ పెళ్ళి ఒకటి సెట్ అయిపోతే చాలు. డెట్రాయిట్లో విను, ఏంటి? నాయస్రారని డెట్రాయిట్లో తానా ప్రెసిడెంట్. వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారు, వెల్ సెటిల్డ్. నువ్వు అను. నువ్వు తానా అంటే నేను తందానా అంటాను అనుకున్నావా? నాకు ఈ అరేంజ్డ్ మ్యారేజెస్ మీద నమ్మకం లేదు బాబు. వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో తెలియకుండా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఓహో, అదా నీ ప్రాబ్లం. దానికి సొల్యూషన్ ఉందమ్మా, నేను చెప్పేది విను. ఇప్పుడు లవ్ స్టోరీ అనుకుని ఒక సినిమాకి వెళ్ళాం. లోపలికి వెళ్ళాక అది హారర్ సినిమా అని తెలిసింది. అందుకని సినిమా చూడటం మానేస్తావా? బాలేదా? వదిలేయి. దా రా, ఇలా కూర్చో. ఎగ్జాంపుల్ వీక్గా ఉంది కదా, కానీ అరేంజ్ మ్యారేజ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. రావటం, కూర్చోవటం, తాళి కట్టించుకోవటం, అంతే. సింపుల్. మరి వాళ్ళ గురించి ఎలా తెలుస్తుంది? అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు నేను చూడటానికి వచ్చాను అనుకో, చింతకాయల రవి సన్ ఆఫ్ శేషమాంబ నేను చూడటానికి వచ్చాడు. జస్ట్ అనుకో, జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ అనుకో. అనుకున్నాను. ఓకే. ఇప్పుడేంటి? ఎన్నాళ్ళుగా మీరు యూఎస్ లో ఉంటున్నారు? 5 years. గుడ్, ఐ లైక్ ఇట్. నేను ఇక్కడ 5 years గా ఉంటున్నాను. చూసారా ఎలా మ్యాచ్ అయిందో? దట్స్ ఇట్. ఏంటి దీనికేనా? ఇంకొంచెం డెప్త్కి వెళ్దామా? ఓకే. పెళ్ళైన తర్వాత మీరు జాబ్ చేయాలనుకుంటున్నారా? చేయను. ఎందుకు చేయాలి? నేను జాబ్ చేస్తే నువ్వు వంట చేస్తావా? ఇష్టం లేదంటే చెప్పు, క్యాన్సిల్ చేసుకుందాం. ఇట్స్ ఓకే, ఐ డోంట్ నో. నో, ఎవరన్నారు ఇష్టం లేదని? నేను ఇలాంటి సంబంధం కోసమే చూస్తున్నాను. ఆడదన్నాక ఇంటి పట్టునే ఉండాలి. ఐఎమ్ అ వెరీ బ్రాడ్ మైండ్ పర్సన్, యు నో. అవును, పిల్లల గురించి నీ ఒపీనియన్ ఏంటి? నీ ఒపీనియన్ ఏంటి? నాకు ముందు ఆడపిల్ల కావాలి. అచ్చని ఇలాంటి ఆడపిల్లని కంటే తీసుకెళ్లి మా శేషమాంబకి ఇచ్చేస్తాను. నేను, నా పిల్లలు, శేషమాంబ చాలు, హ్యాపీగా బతికేస్తాను. మరి నేను? నువ్వు కూడా ఉంటావు. ఫ్యామిలీ అన్నాక నువ్వు లేకపోతే ఎలా? శేషమాంబ, పిల్లలు, తర్వాత నేనా? చచ్చా, ముందు నువ్వు, తర్వాత ఎవరైనా. చూడు, నా పేరు శేషమాంబ, పిల్లల తర్వాత చెప్తే పీక పిసికి చంపేస్తావు. చూడు బంగారం, నాకు ముందు నువ్వే, నీ తర్వాతే వాళ్ళందరూ. నిజంగా? నీ మీదొట్టు, నా గుండెలో పెట్టుకొని చూసుకుంటాను. చాలా. సింపుల్.